కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సోమవారం మరోసారి భేటీ కానుంది. నిన్న 2.5 గంటల పాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించిన క్రమశిక్షణ కమిటీ పార్టీల నేతల మధ్య విభేదాలపై దృష్టి సారించింది. ప్రధానంగా వరంగల్లో నేతల మధ్య విభేదాలపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హాజరు కావడం ఆసక్తి రేపింది. అయితే డీపీపీ అధ్యక్ష పదవిలో తనను కమిటీ పిలిచిందన్నారు నాయని రాజేందర్ రెడ్డి. కొండామురళి ఎపిసోడ్లో ఏం జరిగిందో కమిటీ ముందు చెప్పారన్నారు. కాంగ్రెస్ పెద్ద కుటుంబం లాంటిదని, ఇలాంటి సమస్యలు సహజమే అన్నారు ఆయన. ఎట్లా దీనికి మార్గం ఏంటి, దీని ఏంటంటే ఏం జరుగుతుంది అనే దాని మీద మాత్రమే అడిగారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కుటుంబం అనగా ఉంటాయి. ఇంత పెద్ద కుటుంబం ఇది, మంది ఎక్కువ ఉన్నా కానీ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. వాటి మీద తప్ప వేరే ఏది లేదు. ఇందుకు మేము ఇంట్లో కూర్చొని మీటింగ్ అవుతుంటే మీడియా సోదరులు వచ్చి ఇంటికాడికి వస్తే వాడు మాట్లాడింది తప్ప, అది కూడా మేము అందరూ మీడియా దగ్గరికి పోదు, అందరు లిమిట్లలో ఉండాలని చెప్పిన తప్ప ఎక్కడ కూడా ఇది చేయలేదు. ఈ బీసీలకు దీనికి ఏం సంబంధం చెప్పండి నాకు. ఇది కుల పంచాయతీలు ఏమన్నా, ఇది పార్టీ అందరికి ఒకటే వర్తిస్తుంది. అందరూ క్రమశిక్షణ కిందనే ఉండాలి. ఏది కానీ అధిష్టానం క్రమశిక్షణ సంఘం ఉంటుంది, వాళ్ళ పరిధిలో నడుస్తుంటే చిన్న ఇది నీటి మీద బుడగ లాంటిది. దీని గురించి పెద్ద మనం ఇది కావాల్సి జిల్లా ప్రెసిడెంట్గా